ఏఐ బామ బూతుల బొమ్మ, ఏఐ స్టాండప్ కమెడియన్, స్టాండప్ కామెడీలా అనిపించేలా బూతులు, అసభ్య వ్యాఖ్యలతో వీడియోలు, మహిళా క్యారెక్టర్లతో మహిళలను కించపరిచే వ్యాఖ్యలు, పురుషులపై ద్వంద్వ అర్థాల సెటైర్లు, ఏఐ అని చెప్పిన నమ్మలేని రీతిలో రూపకల్పన, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబర్లో ఇవే ట్రెండింగ్. కాసుల కోసం కొందరు ఐటీ నిపుణుల కక్కుర్తి, విచ్చల విడితనంపై పెరుగుతున్న ఆందోళన అంటూ మనం వార్త వస్తున్నాం. ఈరోజు వార్తలను చూసుకుంటే వాస్తవాన్ని కూడా ఏ అని చెప్పి ఎవరు గుర్తుపట్టలేకపోతున్నారు. నిజంగానే ఒక మహిళ మాట్లాడింది, స్టాండప్ కామెడీ చేస్తుంది అని చెప్పి నిజమే అనుకున్నారు. ఇదంతా కూడా అందరు చూస్తే కూడా, వాస్తవం చూస్తే కూడా, ఫస్ట్ నేను కూడా చూసినాను సోషల్ మీడియా పైకి అనుకోకపోతాం కదా రీల్స్. నేను చూసినప్పుడు కూడా నేనే అనుకున్నా, వీళ్ళకి ఏం రోగం పుట్టిన పైకి ఇట్లా మాట్లాడుతున్నారు, ఏం భాష వీళ్ళు అని చెప్పి నేను కామెడీ అంటారు, అందులో అన్ని డబల్ మీనింగ్ డైలాగ్ కొడుతున్నారు. నేను కూడా అదే అనుకున్నా. కానీ వాస్తవానికి పోతే ఏమైంది, అది ఏ ద్వారా చేసినట్టు ఆ వీడియోలు చేసి ఫేస్బుక్లో, ఇన్స్టాలో, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇక గసోటి చూస్తారు. మళ్ళీ ఇక ప్రజలు కూడా ఎట్లా అంటే వాస్తవం చెప్తే గిసోటి వీడియోలు అయితే మిలియన్స్లో ఉంటాయండి వ్యూస్. ప్రజల కోసం కొట్లాడుతూ, ప్రజల హక్కుల కోసం పోరాడుతూ మాత్రం చూడరు. జర మీరు మైండ్ సెట్ మార్చుకోవాలి. ఇలాంటి ఎవరైనా పెడతారో జర ఇలాంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి, ఇలాంటి వాళ్ళ మీద. ఎందుకంటే విలువలు లేకుండా పోతున్నాయి ఈరోజు. ఇలాంటివి రాకుండా చేయాలి.